రాయలసీమ న్యూస్. చెవినొప్పి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన ఒక యువతి వైద్యుల నిర్లక్ష్యంతో చివరకు తన చేతిని కోల్పోవాల్సి వచ్చింది. బీహార్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. బీహార్ రాష్ట్రంలోని శివహర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖ అనే యువతి చెవినొప్పితో పాట్నాలోని ఓ ఆసుపత్రిని ఆశ్రయించింది. వైద్యులు చిన్న శస్త్రచికిత్స చేయాల్సి ఉందని సూచించినట్లు సమాచారం. అయితే చికిత్స సమయంలో పొరపాటున తప్పు ఇంజెక్షన్ ఇచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత ఆమె చేతి పరిస్థితి క్రమంగా విషమించడంతో వెంటనే మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఇన్ఫెక్షన్ తీవ్రంగా వ్యాపించిందని, ఆమె ప్రాణాలను కాపాడేందుకే మోచేయి పైనుండి చేతిని తొలగించాల్సి వచ్చిందని వెల్లడించినట్లు సమాచారం. ఈ ఘటనతో రేఖ వ్యక్తిగత జీవితం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. ఆమె వివాహం కూడా రద్దయిందని స్థానిక కథనాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదని రేఖ ఆరోపిస్తుంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత ఆసుపత్రి లేదా అధికారుల అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు. బతికున్నప్పుడు ఎలాగో తండ్రిని చూసేందుకు రాలేదు, కనీసం మరణించిన తర్వాత కూడా అంత్యక్రియలకు హాజరు కాలేదు. చివరకు వీడియో కాల్లోనే తండ్రికి అంతిమ వీడ్కోలు పలికిన కుమార్తెల ఘటన హర్యానాలో సంచలనంగా మారింది. హర్యానాలోని సోనిపట్లో 74 ఏళ్ల వ్యాపారవేత్త గత కొంతకాలంగా ఒక వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల ఆయన కన్నుమూశారు. మరణించిన విషయం తెలిసిన వెంటనే వృద్ధాశ్రమ నిర్వాహకులు ఆయన కుమార్తెలకు సమాచారం అందించారు. అయితే వారు వ్యక్తిగత కారణాలతో అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. దీంతో వీడియో కాల్లోనే తండ్రికి చివరి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల ఖర్చుల కోసం ఒక కుమార్తె ఆన్లైన్ ద్వారా 5,100 రూపాయలు పంపించగా వృద్ధాశ్రమ నిర్వాహకులు స్థానికుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తుండగా పూర్తి పరిస్థితులు తెలియకుండా ఎవరిని తప్పు పట్టకూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని చెమ్ముమియాపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హెడ్ మాస్టర్ విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కడప జిల్లాలోని చెమ్ముమియాపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న నాగయ్య విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు వెలుగులోకి రావడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన PSU రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్ మాస్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసి సమన్వయంతో సమగ్ర విచారణ నిర్వహించాలని కోరారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాలలో పిల్లలకు సురక్షిత వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నిజాలు వెలికి తీయాలని పలువురు సామాజిక సంఘాలు కూడా కోరుతున్నాయి. Follow for more updates. Rayalaseema News. Jai Rayalaseema.